తెలంగాణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటించారు. నిన్న సాయంత్రం 6 గంటలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు కేటీఆర్. కాగా ఢిల్లీలో కేటీఆర్ టూర్ చాలా గోప్యంగా కొనసాగుతోంది. పర్యటన డీటెయిల్స్ ను మీడియాకు కూడా తెలపకుండా గోప్యంగా సాగిస్తున్నారు. తన బృందంతో మనోహర్ లాల్ ఖట్టర్ ను సీక్రెట్ గా కలిశారు కేటీఆర్. అమృత్ పథకం టెండర్స్ తో సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు లాభం చేకూర్చేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కేంద్ర మంత్రికి వివరించారు కేటీఆర్. అయితే కేటీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక అసలు ఆంతర్యం వేరే ఉందంటూ ప్రచారం అయితే సాగుతోంది. సీఎంపై ఫిర్యాదు పేరుతో ఢిల్లీకి వచ్చిన కేటీఆర్ తనపై ఎలాంటి కేసులు పెట్టకుండా చూడాలంటూ కేంద్రంలోని పెద్దలతో మంతనాలు జరిపేందుకే ఢిల్లీకి వచ్చినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో కవిత బెయిల్ కోసం ఏ విధంగా అయితే ఢిల్లీ పర్యటనకు వచ్చారో ఇప్పుడు కూడా తనను తాను కాపాడుకోవడానికే ఢిల్లీ వచ్చారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక మరోవైపు కేటీఆర్ ఢిల్లీ టూర్పై కాంగ్రెస్ మంత్రులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరిని ప్రసన్నం చేసుకునేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం కేసులో కేంద్రం పెద్దలను ఒప్పించి తన చెల్లెలు బెయిల్ పొందినట్లే తనను తాను కాపాడుకునేందుకు కేటీఆర్ మళ్లీ ఢిల్లీ వెళ్లారా అని ప్రశ్నించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కేటీఆర్ కు అసలు పని ఏంటి అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ విదేశాల్లోని సంస్థలకు 55 కోట్ల రూపాయలు ఏ విధంగా మళ్లించారంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై అదుపులోకి తీసుకుని విచారించేందుకు గవర్నర్ నుంచి ఏసీబీకి అనుమతి వస్తుందని గ్రహించిన కేటీఆర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తన శిబిరాన్ని మార్చారని విమర్శించారు. మంత్రులు పొన్నం సీతక్క కూడా ఇటు కేటీఆర్ ఢిల్లీ టూర్ పై తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. చట్టంలో విచారణ జరిపి అందుకు ఒకవేళ బాధ్యులు నిరూపించిన తర్వాత తప్పకుండా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కానీ ఇందులో ఇక్కడ తనను తను రక్షించుకోవడానికి అమృత్ పథకాన్ని ముందు పెట్టుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దగ్గర మోకరిల్లడానికి పైరవీ చేసుకోవడానికి అక్కడ ఆ ప్రభుత్వము ముందు నుంచి మేము చెప్తా ఉన్నాం ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని. ఈ సందర్భంలో ఆ అంశం కొరకు పోతూ ప్రజల దృష్టిని ఇక్కడ మార్చి అమృత్ కార్యక్రమం కింద పోతున్నట్టుగా చెప్తా ఉన్నాడు. తప్పకుండా స్వేచ్ఛ ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా అమృత్ పథకంలో అవినీతి జరిగినట్టయితే నియమ నిబంధనల ఉల్లంఘన జరిగినట్టయితే మీరు కేంద్ర మంత్రితో పాటుగా మీరు ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి, దానికి ఎవరికి కూడా అభ్యంతరం లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇక్కడ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమాల మీద తప్పుడు ప్రచారం చేస్తూ అభివృద్ధి సంక్షేమాల మీద సీఎం మీద కాంగ్రెస్ పార్టీ మీద విషం వెళ్ళగక్కుతూ తద్వారా పరోక్షంగా మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీకి లబ్ధి చేకూర్చాలన్నటువంటి కుట్రలు కుతంత్రాలతోటి అక్కడ నోటిఫికేషన్ వచ్చిన కానుంచి ఇక్కడ మరి ఒక్కరోజు కూడా రికామ్ లేకుండా నిరంతరం విష ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళు నిజంగా ప్రజల కోసం పనిచేయడం కాదు, మా ప్రభుత్వాన్ని విమర్శించడం, బీజేపీకి బీ టీమ్గా ఉండడం, బీజేపీని ముందుకు తీసుకురావడం, తద్వారా రాబోయే కాలంలో మరి అధికారంలోకి రావాలి అనేటువంటి కుట్రలు, అదే కాకుండా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులన్నింటిని కూడా ఎత్తివేయించుకోవడం కోసం ఈ రకంగా బీజేపీకి బీ టీమ్గా బీఆర్ఎస్ పనిచేస్తుంది. ఈరోజు మీరు ఈ ఫార్ములా రేసుకు సంబంధించి కానీ కాళేశ్వరం ఏదైతే కూలిపోయిందో పగిలిపోయిందో, ఈరోజు టెలిఫోన్ ట్యాపింగు, బర్ల స్కాము, గొర్రెల స్కాము, చేపల స్కాము, ఈ విధంగా అనేక ఏవైతే ఫిర్యాదులు వస్తున్నాయో దానిపైన విచారణ జరుగుతున్న క్రమంలో వాటిని తప్పించుకోవడానికి కోసం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నమాట. ఈ సందర్భంగా మూసీ నది ఈరోజు ఇక అంకురార్పణ దానికి ప్రభుత్వం యొక్క ఆలోచనతో ముందుకు పోతుంటే అప్పుడే అందులో అవినీతి అనేటువంటి మాటలు. ఈరోజు ఈ విధానం సరైనది కాదు. 13 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రేసు కారుల పందాల కోసమని మీకు తొత్తుగా ఉండే విదేశ సంస్థను ఒకదారిని ఎన్నుకొని
ఏదైతే కేసులు పెట్టామో, ఏసీబీ వారు కేసులు పెట్టారో ఆ కేసు మిమ్మల్ని విచారించడం కోసమని గవర్నర్ గారి పర్మిషన్ కి రాసి 13 రోజులైంది. 13 రోజులైతే గవర్నర్ గారి దగ్గర నుంచి ఇంకా దానికి రిప్లై రాలా. గవర్నర్ గారి రిప్లై రేపో మాపో వస్తుందని ప్రభుత్వం అనుకుంటుంది. ఇదంతా మీకు గతంలో తొత్తులుగా ఉన్న వారి ద్వారా సేకరించి అడావుడిగా ఏదో కొంపలు అంటుకుపోతుందన్నట్టు కేంద్రంలో ఉండే అర్బన్ మినిస్టర్ని కలిసి వారిని ప్రాధాయపడి మీరు కేసులు విత్డ్రా చేసుకోవటానికి ఢిల్లీ వెళ్ళారా? మొత్తానికి ఇటు కేటీఆర్ ఢిల్లీ పర్యటన అయితే తెలంగాణలో గోప్యంగానే సాగుతోంది. ఎటువంటి డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఈ పర్యటన కొనసాగుతుంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు కేటీఆర్ ఢిల్లీ పర్యటన ఇంత సీక్రెసీ మెయింటైన్ చేయడానికి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? నిజంగా కాంగ్రెస్ నేతలు ఏవైతే ఆరోపిస్తున్నారో అవే ఒక కారణం అని చెప్పుకోవచ్చా? అప్డేట్స్ ఏంటి? రైట్ సటాజ్, ఇటు తెలంగాణ బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్న కేటీఆర్ ఢిల్లీ పర్యటన అంటే అప్పటి వరకు కూడా 6 గంటలకు కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలుస్తారంటూ అప్పటి వరకు మీడియాకు సమాచారం ఇచ్చారు. మరి వెంటనే ఈ రోజు కాదు రేపు కలుస్తారంటూ కూడా మీడియాను డైవర్ట్ చేసి సీక్రెట్గా తన బృందంతో మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి వచ్చిన తర్వాత భేటీ ముగిసిందంటూ వారి బీఆర్ఎస్ గ్రూప్లోనే ప్రచారం చేశారు. అయితే ఏం చర్చించారనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ తాను మాత్రం అమృత్ పథకం టెండర్లలో అవినీతి జరిగింది అనేది ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వచ్చానంటూ కేటీఆర్ చెప్తున్నారు. ప్రస్తుతం మనం వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసం వద్దున్నాం. ప్రజెంట్ A2 టవర్ ఎంపీ ఫ్లాట్స్ దగ్గర మనం చూస్తున్నాం. ఈ టవర్స్లోనే కేటీఆర్ వద్దిరాజు రవిచంద్రతో పాటు రాత్రి ఇక్కడే బస చేశారు. ఇక్కడే తాను ఢిల్లీ వచ్చినప్పుడు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో ఉంటారు. అంటే అసలు అమృత్ పథకం సంబంధించి అది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద దీన్ని నామకరణం చేశారు. అమృత్ అనేది అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అనే పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 2015లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే మొత్తం ఈ పథకం 500 నగరాల్లో ఇంప్లిమెంట్ అవుతోంది. ఈ పథకానికి సంబంధించే తెలంగాణలో తన భావమర్ది తన కుటుంబ సభ్యులకు ఈ అమృత్ టెండర్లను కట్టబెట్టారు అనేది ప్రధానంగా కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ వెహికల్లో నిన్న ఏదైతే మనం చూస్తున్నాం ఇదే వెహికల్లో కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వచ్చిన సందర్భంలో వద్దిరాజు రవిచంద్రతో పాటు మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. తన బృందంలో ఇటు మదన్ మోహన్ రావు, రాజ్యసభ ఎంపీ మదన్ మోహన్ రావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు కవిత, బాల్క సుమన్, ఇతర కొంతమంది సీనియర్ నేతలు కేటీఆర్తో పాటు ఢిల్లీ వచ్చారు. అంటే అసలు ఢిల్లీ నిజంగానే ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేయడానికి వచ్చారా? అమృత్ పథకానికి సంబంధించి అమృత్ టెండర్లకు సంబంధించి తన భావమర్దికి ఎటువంటి అర్హత లేకపోయినా ఆ కంపెనీకి టెండర్లను కట్టబెట్టారు అనేది ప్రధానంగా కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అంటే కేవలం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేయడానికైనా లేదా తనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి కానీ ఏదైతే గతంలో తమ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా 1 రేసుకు సంబంధించి అవినీతి జరిగింది, దాదాపు 55 కోట్ల రూపాయలకు సంబంధించి అవినీతి జరిగింది అనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విదేశీ కంపెనీలకు అమెరికాకు తరలించారు అనేది ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. దానికి సంబంధించి దాని నుంచి బయటపడేందుకు త్వరలోనే తనను అరెస్ట్ చేస్తారు అని పసిగట్టిన కేటీఆర్ త్వరలోనే తెలంగాణ గవర్నర్ నుంచి కేసు విచారణకు సంబంధించి పర్మిషన్ వస్తుంది అని సమాచారం అందుకున్న కేటీఆర్ ముందస్తుగా అరెస్టు చేసుకోండి అంటూ ఇటు తెలంగాణలో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముందస్తుగా ఆరోపణలు చేస్తున్నారు, భయపడుతున్నారు అనేది ప్రధానంగా ఇటు అధికార పార్టీ విమర్శిస్తోంది. కానీ ఇప్పుడు ఢిల్లీ పర్యటన ఆంతర్యం వేరే ఉంది అనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఏదైతే కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయి
సుదీర్ఘకాలం తిహార్ జైల్లో ఉన్న నేపథ్యంలో తనను కాపాడేందుకు కవితను కాపాడేందుకు బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఢిల్లీలో మకమిస్తారు. గతంలో కేటీఆర్ కానీ హరీష్ రావు ఢిల్లీ వచ్చి బీజేపీ పెద్దలతో కలిసి మంత్రాలు జరిపి ఫైనల్గా కవితను తిహార్ జైలు నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అదేవిధంగా తనపై వస్తున్న ఆరోపణలను తను కాపాడాలంటూ కూడా కేంద్రం పెద్దలతో మంత్రాలు జరిపేందుకు కేటీఆర్ ఢిల్లీ వచ్చారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇంకా ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు. ఈ మీడియా సమావేశంలో ఏం మాట్లాడతారనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. అంటే కేవలం మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసిన అంశంపై రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తారా, వేరే అంశాలపై కూడా ఏమైనా ప్రధానంగా ప్రస్తావిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే కేటీఆర్ తనను తాను కాపాడుకోవడానికి మాత్రమే ఢిల్లీ వచ్చారనేది కాంగ్రెస్ విమర్శిస్తోంది. త్వరలోనే కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతారనే సమాచారంతో ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుని తనను కాపాడాలని వేడుకునేందుకు మాత్రమే ఢిల్లీ పర్యటనకు వెళ్లారంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తోంది.